ఇక్కడ వినాయకుడిని పెట్టినా కదా. భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ వరలక్ష్మి పూజ బాగా చేసుకున్నారా? నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఈ వరలక్ష్మి వ్రతం నాకు చాలా స్పెషల్ డే. ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఇంట్లో పూజ మందిరం పెట్టుకోవాలి, దాన్ని డిఐవై చేస్తూనే ఉన్నాం, అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అండ్ ఫైనల్లీ ఈరోజు ఫినిష్ అయిపోయి ఇంట్లోకి తీసుకొని వచ్చినాం. ఎంత ప్రశాంతంగా అనిపించిందో, చాలా అంటే చాలా హ్యాపీగా. అది స్పెషల్ మూమెంట్ మాకు. ఇలా నేను పూజలు చేసుకున్నప్పుడు, పండగలప్పుడు ఇంటి ముందు పసుపు పూసి ముగ్గేసుకోవడం నాకు అలవాటు. సో ఈరోజు కూడా నేనే వేస్తున్నా. అత్తమ్మ వచ్చినప్పటి నుంచి రోజు తనే వేస్తున్నారనమాట. ముందు ఒక్కటే కాదు, గరాజ్ సైడ్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించా కదా. ఈరోజు మాత్రం నేనే వేసుకుంటున్నా. పొద్దున్నే యాజ్ యూజువల్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి తర్వాత మేము ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగ్ కొంచెం క్లీనింగ్ వర్క్ చేసుకొని ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాం. ముగ్గు అయితే బియ్యం పిండితో వేసా. అండ్ దాంతోపాటు కలర్స్ కూడా వేస్తే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. అండ్ లాస్ట్ ఇయర్ కొన్నవి ఇక్కడే కొన్నా అనమాట. ఈ గజమాల మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చుకున్నాం. మేము కొన్నది ఫస్ట్ టైం గజమాల అనమాట. ఇంతకుముందు ఫెస్టివల్స్ అప్పుడు, గృహప్రవేశం అప్పుడు ఫ్రెండ్ వాళ్ళదే వేసాము. సో ఈసారి మాది. అండ్ ఇది హైదరాబాద్లోనే తీసుకున్నా. అండ్ ఇక్కడ వినాయకుడిది కూడా చిన్న వేరే సెటప్ లాగా చేసామన్నమాట ఎంట్రన్స్లోనే. ఇంతకుముందు ఈ గణేష్ అని ఫ్రంట్ హాల్లో పెట్టుకొని ఉండే, సో ఇక్కడికి షిఫ్ట్ చేసాము. అండ్ ఇంకా ఇక్కడ డెకర్ చేస్తూ ఉన్నా. సో చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ ఉన్నాం అనమాట. మధ్యలో ఆఫీస్లో కూడా ఉంటాయి కదా, సో సుధీర్ కూడా ఫుల్ బిజీగా ఉండే, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసేసి వెళ్ళినాడు. అవే నేను మీకు ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నా. అండ్ ఇంట్లోకి ఇంకా అప్పటికి పూజా మందిరం తీసుకొని రాలేదన్నమాట. అంత ఫినిష్ అయ్యి గరాజ్లోనే ఉంది. సో లోపలికి తెచ్చే ముందు ఒకసారి పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లి
रना रना रनु रे ఇంట్లో వంటల ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రసాదంతో పాటు నార్మల్గా నైవేద్యం పెడతానన్నమాట. సో అన్ని వంటలు చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే తింటాం. నేను ఇక్కడ పులిహోర కలుపుతున్నా. ఈ చింతపండు పులిహోర రెసిపీ అయితే నేను అమ్మ చేతి వంట ఛానల్ నుంచే చూసి చేసిందే. నాకు ఆ రెసిపీ చాలా నచ్చుతుంది. ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు పూజలు చేసుకున్నప్పుడు మాత్రమే చేస్తుంటా. నార్మల్ అప్పుడు ఎప్పుడు చిత్రాన్నమే అంటే అంత ఇష్టపడరు అనమాట ఇంట్లో పిల్లలు కానీ సుధీర్ కానీ ఎక్కువ తినరు చింతపండుదైతే. అండ్ ఇక్కడ అత్తమ్మ బజ్జీలు చేస్తున్నారు. ఎంత బాగుండేనో టేస్టీగా, చూస్తున్నారుగా వీడియోలో అసలు ఎట్లొచ్చినాయో. అండ్ ఈ ఫ్రైయింగ్ కడాయి గురించి చాలామంది నాకు మెసేజెస్ కూడా చేస్తారు. ఇది నార్మల్గా మన అమెజాన్లోనే తీసుకున్నానండి. నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు మేము ఇట్లా టేబుల్లో పెట్టుకొని చేస్తుండే. ఇక్కడ పూజా మందిరం తెచ్చేసాం లోపలికి. యాక్చువల్గా మేము డిఐవై చేసిందంతా ఒక వ్లాగ్ చేస్తున్నా అనమాట. ఆ వ్లాగ్లో నేను అన్ని డీటెయిల్స్ చెప్దామని ఇక్కడ లోపలికి తీసుకొచ్చే వీడియో ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేయలేదు. ఇంట్లోకి తీసుకొని వచ్చేటప్పుడు ఆ బెల్స్ అన్నీ కింద పడిపోతాయి అని చెప్పి అన్నీ తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ హ్యాంగ్ చేస్తున్నాయి ఇవన్నీ. సో వీటన్ని డీటెయిల్స్ నేను పూజా మందిరం వ్లాగ్లోనే చెప్తాను మీ అందరికీ. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము డెకరేషన్ చేయాలి, అన్నీ కిందికి తీసామన్నమాట. ఒక పక్క సైడ్కి వంట చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పక్క ఇవన్నీ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ పిల్లలు కూడా ఇంట్లో లేరు కదా, సో మేమొక్కటే వాళ్ళు వచ్చే లోపల పూజ అయిపోగొట్టుకోవాలి అని అనుకొని చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ అందరినీ వాయినాలు తీసుకోవడానికి రమ్మని చెప్పాను. సో అంత లోపల మేము ఇంట్లో పూజ అయిపోగొట్టుకోవాలి కదా. సో నేనైతే అన్నీ క్లీన్ చేసుకొని పటాలన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పెడుతున్నా అనమాట. ఫస్ట్ పూజ డెకరేషన్స్ అవన్నీ చేసే ముందు నార్మల్ డ్రెస్లోనే ఉన్నా. దాని తర్వాత చేంజ్ చేసుకొని శారీ కట్టుకుందాం పూజ చేసేటప్పుడు అనుకున్నా. నేను ఒక్కదాన్ని ఉండింటే కొంచెం లేట్ అయిపోయేది పూజ. సరే కదా ఇంకా పూజ చేసే టైంలోనే కట్టుకుంటా, కానీ ఆల్మోస్ట్ ఈవినింగ్ అట్లా అయ్యేది. ఇంకా అత్తమ్మ ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేసేసారు కదా వంటలన్నీ చేయడం. సో మాకు ఎర్లీగానే అయిపోయింది పూజ అన్నీ. మేము నైవేద్యం పెట్టుకొని ఆఫ్టర్నూన్కి అంతా ఫినిష్ చేసేసుకున్నాము రెగ్యులర్గా. ఫస్ట్ అయితే దేవుడి పటాలన్నీ లోపల పెట్టుకుంటున్నా అనమాట, అరేంజ్ చేసుకుంటున్నా. దాని తర్వాత కలశం పెడదామని అక్కడ క్లాత్ వేసుకొని పెట్టుకున్నా. ఒకటి బ్లౌజ్ పీస్, అది నార్మల్గా ఎప్పుడు పూజలు చేసుకున్నా అదే వాడుతున్నా. సో అందుకే ఇంకా దాన్ని పర్మనెంట్గా పెట్టేసుకున్నా, పూజలు చేసేటప్పుడే యూజ్ చేసుకుందామని. అండ్ ఇంకా నా దగ్గర ఎక్కువ దేవుడి పట్టాలు ఏమి ఉండవు, కొన్ని చాలా అంటే చాలా తక్కువ. ఇంకా విగ్రహాలు అయితే నార్మల్గా తీసి పెట్టేసుకుంటా అనమాట, వెండివి. ఒక లక్ష్మీదేవి మాత్రమే పెట్టుకుంటా, మిగతావి తీసి పెట్టేసుకుంటా ఎప్పుడైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే. మ్యాక్సిమం తీయను అవన్నీ. అండ్ నేనేమి వ్రతంలాగా అట్లా ఏం చెయ్యట్లేదు, కథ చదివి అట్లా చేస్తారంట కదా, నాకు అవన్నీ తెలీదు. నేను నార్మల్గా పూజ చేసుకుంటా అంతే. సో ఇక్కడ కూడా అంతే, రెగ్యులర్గా ఈ డే మాకు స్పెషల్ అని ఫస్టే చెప్పా కదా. పూజా మందిరం మేము చేసుకున్న దాంట్లోనే పూజ చేసుకోవడం చాలా స్పెషల్గా అనిపించింది లక్ష్మీదేవికి. ఇక్కడ అదే అరేంజ్ చేస్తున్నాను అనమాట. లక్ష్మీదేవి అమ్మవారిది ఒక్కటే పెట్టుకుంటాను. సో అట్లా అరేంజ్ చేసి కలశం పెట్టుకుంటా, కానీ దాని లోపల టెంకాయ అట్లా పెట్టి అట్లా ఏం చెయ్యను. నార్మల్గా కలశం పెట్టుకొని వాటర్ ఫిల్ చేసి కలశం పెట్టుకొని తమలపాకులు కానీ లేకపోతే మామిడాకులు కానీ పెడతా దాంట్లో. అట్లానే బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటా అంతే. ఇంకేమి అంటే ఇంకా వేరేలా ఏం చెయ్యను నేను. కలశం కూడా పెట్టేసా, ఇంకా దాని చుట్టూ ఇట్లా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నా. ఈసారి ఫ్లవర్స్ అయితే కొన్ని బయట బొకే తెచ్చుకున్నవి, అండ్ ఇంట్లో పూలు కూడా కొన్ని వచ్చాయన్నమాట. కానీ మందారం పూలు రాలే, చిట్టి గులాబీలు అవన్నీ వచ్చినాయి, కొన్ని పెట్టాము. అండ్ అంత లోపల ఫుడ్ కూడా అంతా అయిపోయింది, ప్రసాదం అన్నీ చేయడం కూడా అయిపోయింది. ఇంకా పూజ డెకరేషన్ ఒక్కటే, అదొక్కటి వేసుకున్న వెంటనే ఇంకా నార్మల్గా అత్తమ్మ బుక్ చదువుకుంటారు, అన్నీ చెప్పుకుంటారనమాట. రోజు అత్తమ్మ చాలా టైం పడుతుంది అనమాట దాన్ని పూజ చేసుకునేసరికి. అన్నీ చదువుకొని చేసుకుంటారు కదా పేరెంట్స్ అయితే.
సో మనమా నాకేం అన్ని రావు, నేను నార్మల్గానే చదువుకుంటాను, ఏదైనా ఒకటి రెండు అంతే. అండ్ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఒకటి పెడదాం అనుకున్నా, 2 పెట్టమన్నారు. అండ్ కొత్తవి 2 బ్లౌజ్ పీసెస్ పెట్టి ఇంకా బ్యాంగిల్స్ పెడుతున్నా అంతే. ఇంకేం పెట్టలేదండి అంతే. కొందరు చాలామంది డబ్బులు పెడతారు అంటారు, కాసులు ఏదైనా గోల్డ్ కొని పెడతారు అంటారు. నాకు ఈ మధ్య తెలుస్తున్నాయన్నమాట. ఇది నేను సెకండ్ టైం, లాస్ట్ టైం చేసుకున్నా కానీ లాస్ట్ టైం మా కమ్యూనిటీలో చాలామందికి అంటే అట్లా ఇప్పుడు తెలుసుకున్నన్ని లాస్ట్ టైం తెలుసుకోలేదు. ఓహో ఇట్లా కొంటారా అని కూడా నాకు తెలీదు. అండ్ ఈసారి వేరే అక్క వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్తే తను అన్నారనమాట, కొన్నారా అని. ఓహో ఇట్లా కొంటారా అని అనుకున్నా నేను, నాకైతే తెలీదు. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను ఇది సెకండ్ టైమే కదా చేసుకుంటున్నా, అందుకు నాకు తెలిసినంత వరకు చేసుకుంటున్నా అనమాట. కొంచెం మా ఇంట్లో ఏమి వ్రతంలాగా అట్లా చేసుకోరు ఎవ్వరు, అమ్మ వాళ్ళైనా సరే అత్తమ్మ వాళ్ళైనా సరే. నార్మల్గా పూజ చేసుకుంటాము మేము, తులసి పూజ బాగా చేసుకుంటాం అనమాట. నాకు ఇక్కడ ఎప్పుడూ అంత ఛాన్స్ రాలేదు, తులసమ్మ ఎప్పుడు అంత పెద్దగా రావడం కానీ, కనీసం వింటర్ వచ్చినప్పుడు ఆ ప్లాంట్ బతుకుంటే చాలు అనే స్టేజ్లో మేము ఉన్నాం కాబట్టి నేను ఎప్పుడు చేసుకోలేదు. సో ఇది నేను నా ఇష్టంతో చేసుకుంటున్న పూజని అంతే. అందుకే నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటారో అట్లే చేసుకుంటారు. ఇంట్లో ఎప్పుడు పూజ చేసినా పండగలైనా కానీ సుధీరే కొబ్బరికాయ కొడతాడు, నేను ఎప్పుడు కొట్టను అనమాట. సో ఈసారి పూజ నేనే చేసుకుంటున్నా కదా ఇది వ్రతంది, అందుకని నన్నే కొట్టమన్నారనమాట అత్తమ్మ. అది కొట్టడానికి నాకు చాలా టైం పట్టింది, వీడియోలో చూపించినంత ఈజీ ఏం కాలేదు నాకు. హ్యామర్తో కొడుతున్నా కదా, ఇండియాలో అయితే మనకి కింద ఇట్లా కొడతాం కాబట్టి ఓకే. అండ్ ఇది చేతితో పట్టుకొని అది కొడుతుంటే ఒక పక్క భయం అవుతుంది అనమాట నాకు, బట్ ఇంకా స్టిల్ అట్లనే చేసా. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో బిగ్గెస్ట్ టాస్క్, దాన్ని ఇట్లా 2 పార్ట్స్గా తీస్తాం కదా, అది తీయడానికి నాకేమో రావట్లేదు. కొంతసేపు అయితే నవ్వే, ఎంత గట్టిగా ఇట్లా అంటున్నా రావట్లేదు అనమాట. సుధీర్ అక్కడ ఉన్నట్టు, పోనీ నువ్వు తీస్తావా అంటే, స్టార్ట్ చేసినావు కదా ఫినిష్ చెయ్యి, నువ్వే తీయి అని అన్నాడు. ఇంకేదోలాగా కష్టపడి తీసేసా. అండ్ తర్వాత కొబ్బరికాయ ఎక్కడ ఏది పెట్టాలి అన్నది అత్తమ్మ చెప్తుందనమాట. నార్మల్గా కింద అది పీచు ఉంటే కొంచెం తీసేస్తాం కదా, సో ఆ జుట్టు ఉన్నది ఎటు సైడ్ పెట్టాలి, పక్కలది ఎటు సైడ్ పెట్టాలి అని చెప్తున్నారు. సో అట్లనే పెట్టా అనమాట, పెట్టి మళ్ళీ హారతి ఇచ్చేసాం ఇంకా.
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణి నిర్గుణం శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. ఇట్లానే దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా ఇట్లా చుట్టూ అని కర్పూర నిరాజన దీపం దర్శయామి. ఇక్కడ పెట్టాలా? పాపిన మామేకాగ్రోది యాలునంతమగ్రణి దైనీయమనస్తౌక జగదవినాశేన శాతుల దయాలు తమేవనిష్టేన దర్శనం కృపామ దగ్గర కింత్యహం కివాత దగ్గర విచారదేహిమిత్తం తవ దేవి దయానంద మాతా పితాత్మకం గురు సద్గస్తమేవ సంజీవన హేతుభూత నియనమన్య జగదేకనాదే త్వమేవ సర్వం మమ దే సత్యం హృదయ బీజం ఓం గ్రాం గ్రీం గ్రీం గ్రైం గ్రోం గ్రం గ్రహ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలక పాదమ్ముల మువ్వలు గలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల. పూజ అయిపోయింది, పాటలు అయిపోయినాయి. నేను ఊరికి అక్కడ నించున్నారు ఎందుకని కామెంట్ పెట్టకండి, ఎందుకంటే నాకు రానిది నేర్చుకోకుండా తప్పులు పాడడం నాకు ఇష్టం లేదు. అందుకే మనసులో చదువుకుంటున్నా అనమాట, వెనకాలే ఊరికే ఉండి. అత్తమ్మ ఎప్పుడు పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చు, ప్రాపర్గా పాడచ్చు. దేవుడివి ఇట్లా తప్పులు పాడడం నాకు ఇష్టం లేదు నేర్చుకోకుండా, అందుకే నేను మనసులో చదువుకుంటూ నించున్నా. సో పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకుంటూ, అండ్ మేము మంచిగా భోజనం కూడా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అప్పటికి పిల్లలు రాలేదు, చెప్పగా త్వరగానే అయిపోయింది ఈసారి పూజ. 1:30 అంతా అయిపోయిందనమాట మొత్తం. ఇంకా తింటున్నాం కూడా అప్పటికే. ప్రసాదం అయితే 2 చేసాం. నేనైతే ఎప్పుడు కేసరి ఖచ్చితంగా చేస్తా, ఏ పూజకైనా పండక్కైనా. నార్మల్గా అమ్మవారికి చక్కెర పొంగలి చేయాలని చెప్పి అత్తమ్మ చక్కెర పొంగలి చేశారు. అండ్ అన్ని టేస్ట్ చాలా బాగా వచ్చాయి. అండ్ పులిహోర కూడా బాగుండింది, వడలు మంచిగా బజ్జీలతో, అండ్ ఇంకా వంకాయ కూడా చేసుకున్నాము, అన్నం పప్పు. సో ఇవి అన్నమాట మా స్పెషల్స్. పండగలైనా ఏవైనా సరే కొన్ని మ్యాండేటరీ ఫుడ్ అనేది ఉంటుంది మాకు, అవి ఖచ్చితంగా చేసుకుంటాం. అందులో ఈ ఐటమ్స్ కూడా కొన్ని అనమాట. ప్రసాదాలు బేస్డ్ ఆన్ దేవుడికి ఏది అని అంటే అది అట్లా చేసుకుంటుంటాం. నేనైతే కేసరి మ్యాండేటరీ లాగా పెట్టేసుకున్నా, ఖచ్చితంగా చేసుకుంటా అనమాట. ఇప్పుడు కూడా చేసా. సో అదే ఇక్కడ తింటూ ఉన్నాం అనమాట అందరం. ఈవినింగ్ 6:30 కల్లా అందరికీ వాయినాలు తీసుకోవడానికి రండి అని ఇన్వైట్ చేసిన. సో అందరికీ వాయినాలు ఇవ్వాలి కదా. నేను ప్రతిసారి లాస్ట్ టైం కూడా చేశాను. ప్రసాదం పులిహోర ఇంకా వడలు ఖచ్చితంగా పెడతా అన్నమాట వాళ్ళకి. అండ్ ఇక్కడ ఈవినింగ్ చాహ్నా కూడా వచ్చేసింది కదా స్కూల్ నుంచి, తను అన్నీ అరేంజ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా పేపర్ కవర్స్ తీసుకొని అన్నీ దాంట్లోనే అరేంజ్ చేస్తాను నేను. అండ్ దాంతోపాటు పసుపు కుంకుమ ఇంకా ఫ్రూట్స్. నాకు ఈసారి అస్సలు తమలపాకులు దొరకలేదు, ఎన్ని స్టోర్స్లో తిరిగినానో కానీ అసలు ఒక్కటి కూడా లేవు. 2-3 డేస్ ముందే స్టాక్ అయిపోయినాయి అన్నారు. అందరు ఆ రోజే చాలామంది చేసుకుంటున్నట్టున్నారు పూజలు, అందరు తీసుకెళ్ళిపోయారు. అండ్ ప్రతి ఇంటికి అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 10 ఫ్యామిలీస్ ప్లస్సే ఆ రోజు అందరం చేసుకున్నాం. కమ్యూనిటీలో అందరం ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇట్లా వాయినాలు తీసుకొని వచ్చుకున్నాం.
సో ఇక్కడ మా ఇంటికి వచ్చినారనమాట అందరూ. చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అందరం వెళ్ళి ఇట్లా పూజలు చేసుకోవడం, అందరూ ఇట్లా పట్టు చీరలతో అందరు కలకలలాడుతున్నారు యాక్చువల్గా అయితే. సో ఇట్లా జరిగింది మా వరలక్ష్మి పూజ మా ఇంట్లో అండ్ మా కమ్యూనిటీతో. అండ్ ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వీక్స్ కూడా 2-3 మెంబర్స్ చేసుకున్నారు. సో వాళ్ళవి కూడా అన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేసా. హోప్ మీ అందరి వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళండి చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అందరు ముందుకు వస్తా. ఇప్పటివరకు మీ అందరి సపోర్ట్ వల్ల చాలా దూరం వచ్చా అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆ రోజు వర్షం కూడా పడింది. మా కమ్యూనిటీలో ఒక ఆంటీ ఉంటారనమాట, తను అంటూ ఉండే ఆ రోజే వర్షం పడాలి ప్రతి వరలక్ష్మి పూజ అప్పుడు కానీ గణేష్ చతుర్థికి కానీ పడుతుంది అని. అసలు చాలా ఎక్కువ పడింది ఈవినింగ్. అందరం అట్లా అంబ్రెల్లాస్ పట్టుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. సో అండ్ ఇది ఆ నెక్స్ట్ వీక్ చేసుకున్న వాళ్ళవి కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసా. అందరం ఇలా కలిసి ఇట్లా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇది అనుష వాళ్ళ ఇంట్లో. ఇంకా స్వాతి కూడా నెక్స్ట్ వీకే చేసుకుంది, ప్రవీణ నెక్స్ట్ వీకే చేసుకుంది. సో ఇలా జరిగిందనమాట. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు రావడం, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ చాలా హ్యాపీగా అనిపించినాయి. సో మీరందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అందరూ హ్యాపీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు మీ అందరి సపోర్ట్ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఓకే గాయ్స్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ బాయ్.